తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దామశాల సత్య జన్మదిన వేడుకలు ఈరోజు రాత్రి 12 గంటలకు ఆయన నివాసంలో కొండేపి నియోజకవర్గం నుండి కార్యకర్తలు ఒంగోలు పట్టణంలోని ఆయన అభిమానుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జన్మదిన వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా దామశాల సత్య మాట్లాడుతూ నా జన్మదిన వేడుకలు ఇప్పుడు ప్రత్యేకం అని, త్వరలో ఎలక్షన్లు వస్తున్నాయి అని, రేపు సింగరాయకొండలో కొండేపి నియోజకవర్గ స్థాయి ఆత్మీయత సమావేశం నిర్వహిస్తున్నామని, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, రాష్ట్ర నాయకులు ఈ సమావేశానికి వస్తున్నారని, కొండేపి నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలియజేశారు. నాకు నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.
భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదే నాడు మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రాణాలను పాలపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పల్లె పల్లెకి వస్తున్నాడమ్మో ప్రతి తల్లికి కొడుకవుతానని కాలి నడకన కదిలొస్తున్నాడమ్మో మన కంట నీరు తొడవాలని దుఃఖాన్ని దిగమింగి కన తల్లి పంపగా మన చంద్రన్ని దీవించి చైతన్యం నింపగా అల్లారు ముద్దుగా పెరిగిన ఈ లోకేశుడు ఆంధ్ర రాష్ట్రమే నా ఇల్లంటూ ముందుకు కదిలాడుగా మన కోసం వచ్చాడుగా అదిగదిగో అడుగుల సడి వినపడలేదా అగ్గి పిడుగు లాంటి రూపు కనపడలేదా అంధకారమున మునిగిన ఆంధ్ర నేలను కదం దొక్కి కాపాడగ లోకేశన్నో పేరుకు సర్కారు సంక్షేమాలు పేరుకు పోతున్నాయి పేదరికాలు ఉపాధి లేక యువత వీధుల పాలు రైతులు మహిళలు మన విద్యార్థులు అగమ్య గోచరమే అందరి కథలు
అందుకే పద ముందుకే అంటున్నది యువగల చలో అన్యాయాన్ని దిరించే సైన్యమే యువగల కుల్లాల పసిపిల్లోడి నుదిలి మన ఇంటి ముందుకొచ్చాడమ్మా ఆ తారక రాముడి బాటలో మన సేవకుడై నిలిచాడమ్మా ఆనాడు తాతయ్య ఎన్టీఆర్ సుపరిపాలనతో గెలిచాడు జన హృదయాలు పేదోడికి పట్టెడు అన్నం పెట్టాడు చెట్ట సభలల్లో అందరినీ కూర్చోబెట్టాడు ఆ తాత అడుగు జాడల్లో అందరితో మమేకం మన మండగుంట చేస్తాడు సేవలింక అనేకం ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు మనకై యుద్ధం చేస్తున్నాడు అందుకే అందుకే పద ముందుకే అంటున్నది యువగల చలో అన్యాయాన్ని దిరించే సైన్యమే యువగల మన బాలయ్య దీవెన ఉంది మన బ్రాహ్మణి సహకారం ఉంది ఆంధ్ర జనమంతా అండగా ఉంది లోకేష్ అన్నకు జై అంటుంది కన్న ఎన్టీఆరులోని గుండె ధైర్యం ఉంది కన్న తండ్రి చంద్రబాబులోని చతురత ఉంది క్రమశిక్షణ గల్ల కార్యకర్తల బలము ఒక్కటయ్యి ఉప్పెనైతే గదే యువగలము రగులుతుంది రాష్ట్రమంతరణం చేసేటందుకో ఈ రాక్షస పాలననే అంతం చేసేటందుకో సమర శంఖమూదినాడు లోకేష్ అన్న తమ్మి పిడికిలెత్తి కదలరా అందుకే పద ముందుకే అంటున్నది యువగల చలో అన్యాయాన్ని దిరించే సైన్యమే యువగల నందమూరి ఆశయ కిరీటం అన్న చంద్రబాబు చెక్కిన శిల్పం వెలుగులేని తెలుగు నేలకు మన లోకేశే రేపటి దీపం పల్లె పల్లెకి వస్తున్నాడమ్మో ప్రతి తల్లికి కొడుకుతానని కాలి నడకన కదిలొస్తున్నాడమ్మో మన కంట నీరు తొడవాలని దుఃఖాన్ని దిగమింగి కన తల్లి పంపగా మన చంద్రన్ని దీవించి చైతన్యం నింపగా అల్లారు ముద్దుగా పెరిగిన ఈ లోకేశుడు ఆంధ్ర రాష్ట్రమే నా ఇల్లంటూ ముందుకు కదిలాడుగా మన కోసం వచ్చాడుగా అదిగదిగో అడుగుల సడి వినపడలేదా అగ్గి పిడుగు లాంటి రూపు కనపడలేదా అంధకారమున మునిగిన ఆంధ్ర నేలను పదం దొక్కె కాపాడగ లోకేష్ అన్నా పేరుకు సర్కారు సంక్షేమాలు పేరుకు పోతున్నాయి పేదరికాలు ఉపాధి లేక యువత వీధుల పాలు రైతులు మహిళలు మన విద్యార్థులు అగమ్య గోచరమే అందరి కథలు అందుకే పద ముందుకే అంటున్నది యువగల
అన్యాయాన్నెదిరించే సైన్యమేర యువగలం పిల్లాల పసిపిల్లోడి వదిలి మన ఇంటి ముందుకొచ్చాడమ్మా ఆ తారక రాముడి బాటలో మన సేవకుడై నిలిచాడమ్మా ఆనాడు తాతయ్య ఎన్టీఆర్ సుపరిపాలనతో గెలిచాడు జన హృదయాలు పేదోడికి పట్టెడు అన్నం పెట్టాడు చెట్ట సభలల్లో అందరినీ కూర్చోబెట్టాడు ఆ తాత అడుగు జాడల్లో అందరితో మమేకం మన మండగుంట చేస్తాడు సేవలింక అనేకం ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు మనకై యుద్ధం చేస్తున్నాడు అందుకే పదముందుకే అంటున్నదిరా యువగలం చలో అన్యాయాన్నెదిరించే సైన్యమేర యువగలం మన బాలయ్య దీవెన ఉంది మన బ్రాహ్మణి సహకారం ఉంది ఆంధ్ర జనమంతా అండగా ఉంది లోకేష్ అన్నకు జై అంటుంది కన్న ఎన్టీఆరులోని గుండె ధైర్యం ఉంది కన్న తండ్రి చంద్రబాబులోని చతురత ఉంది క్రమశిక్షణ గల్ల కార్యకర్తల బలము ఒక్కటయ్యి ఉప్పెనైతే గదే రాయువగలము రగులుతుంది రాష్ట్రమంతరణం చేసేటందుకో ఈ రాక్షస పాలననే అంతం చేసేటందుకో సమర శంఖమూదినాడు లోకేష్ అన్న తమ్మి పిడికిలెత్తి కదలరా అందుకే పదముందుకే అంటున్నదిరా యువగలం చలో అన్యాయాన్నెదిరించే సైన్యమేర యువగలం నందమూరి ఆశయ కిరీటం అన్న చంద్రబాబు చెక్కిన శిల్పం వెలుగులేని తెలుగు నేలకు మన లోకేశే రేపటి దీపం తమ్ముడా సిద్ధం కావాలిరా వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా ఇంటికి పంపాలిరా యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా వైసీపీ పరిపాలన అంతం చేయాలిరా ఇంటికి పంపాలిరా సమరానికి చెల్లెలా సయ్యని కదలాలిరా చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలిరా మనమే తేవాలిరా సమరానికి చెల్లెలా సయ్యని కదలాలిరా చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలిరా మనమే తేవాలిరా 5 ఏళ్ల కాలంలో నరకం చూసామురా 5 ఏళ్ల కాలంలో నరకం చూసామురా ఈని అంత జగన్ను జైలుకు పంపాలిరా ఈని అంత జగన్ను జైలుకు పంపాలిరా అందుకొరకే బివి రాము పోరాటం చేస్తున్నాడు యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా వైసీపీ
పట్టినారు. నిరుద్యోగులెందరో వలస బాట పట్టినారు. రైతులకు బతుకు లేదు, నేతలకు హద్దు లేదు. మైను శాండులల్లో నేతలకు అంతు లేదు. మైను శాండులల్లో నేతలకు అంతు లేదు. అధికార మదంతో అరాచకం చేస్తున్నారు. అడుగడుగున పివి రాము నిగ్గదీసి అడుగుతుండు. చంద్రబాబు విజన్ ముందు, చంద్రబాబు విజన్ ముందు జగన్ రెడ్డి తెలివెంత. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా. వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. ఏలేలో 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 ఏలో 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 ఏలేలో 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 ఏలేలో. రాజధాని ఊసులేదు, అభివృద్ధి జాడలేదు. ఓట్ల కొరకు వాడుకునే అణగారిన వర్గాలను, ఓట్ల కొరకు వాడుకునే అణగారిన వర్గాలను. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేనే లేదు. రాష్ట్రాన్ని ఈ జగను భ్రష్టు పట్టించినాడు. రాష్ట్రాన్ని ఈ జగను భ్రష్టు పట్టించినాడు. చంద్రబాబు గారితోనే మన రాష్ట్రం బాగుపడు. వైసీపీని తరిమి కొట్టే వేటగాడు పివి రాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు జగన్ పైన దండయాత్ర. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా. వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు పవన్ బాబు కలిసినారు. రామరాజ్య పరిపాలన ప్రజలకు అందిస్తారు. రామరాజ్య పరిపాలన ప్రజలకు అందిస్తారు. అన్నింటికి అన్ని సీట్లు గెలిపించి తీరుదాము. ఈ దోపిడి వైసీపీని గద్దె నుండి దింపుదాము. ఈ దోపిడి వైసీపీని గద్దె నుండి దింపుదాము. అలు పెరుగని పోరాటం పివి రాము చేస్తున్నాడు. అందుకొరకే మనమంతా అన్న వెంట నడుద్దాము. జగన్ నుండి రాష్ట్రాన్ని, జగన్ నుండి రాష్ట్రాన్ని కాపాడుకుందాము. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా. వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. ఏలేలో 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 ఏలో 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 ఏలేలో 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 ఏలేలో. వర్ధిల్లాలి సత్యన్న నాయకత్వం, వర్ధిల్లాలి సత్యన్న నాయకత్వం, వర్ధిల్లాలి సత్యన్న నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు, జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు. ఏలేలో 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 ఏలో 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 ఏలేలో 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 ఏలేలో. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా. వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా. వైసీపీ పరిపాలన అంతం చేయాలిరా, ఇంటికి పంపాలిరా. సమరానికి చెల్లెలా సయ్యని కదలాలిరా. చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలిరా, మనమే తేవాలిరా. సమరానికి చెల్లెలా సయ్యని కదలాలిరా. చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలిరా, మనమే తేవాలిరా. 5 ఏళ్ల కాలంలో నరకం చూసామురా. 5 ఏళ్ల కాలంలో నరకం చూసామురా. ఈని అంత జగన్ను జైలుకు పంపాలిరా. దీని అంత జగన్ను జైలుకు పంపాలిరా. అందుకొరకే పివి రాము పోరాటం చేస్తున్నాడు. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా. వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. చదువుకున్న ఫలం లేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగులెందరో వలస బాట పట్టినారు. నిరుద్యోగులెందరో వలస బాట పట్టినారు. రైతులకు బతుకు లేదు, నేతలకు హద్దు లేదు.
అని అరాచకం చేస్తున్నారు. అడుగడుగున పివి రాము నిగ్గదీసి అడుగుతుండు. చంద్రబాబు విజన్ ముందు, చంద్రబాబు విజన్ ముందు జగన్ రెడ్డి తెలివెంత. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. ఏలేలో 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 ఏలో 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 ఏలేలో 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 రాజధాని ఊసులేదు, అభివృద్ధి జాడలేదు. ఓట్ల కొరకు వాడుకునే అణగారిన వర్గాలను, ఓట్ల కొరకు వాడుకునే అణగారిన వర్గాలను. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేనే లేదు. రాష్ట్రాన్ని ఈ జగను భ్రష్టు పట్టించినాడు. రాష్ట్రాన్ని ఈ జగను భ్రష్టు పట్టించినాడు. చంద్రబాబు గారితోనే మన రాష్ట్రం బాగుపడు. వైసీపీని తరిమి కొట్టే వేటగాడు పివి రాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు జగన్ పైన దండయాత్ర. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు పవన్ బాబు కలిసినారు. రామరాజ్య పరిపాలన ప్రజలకు అందిస్తారు. రామరాజ్య పరిపాలన ప్రజలకు అందిస్తారు. అన్నింటికి అన్ని సీట్లు గెలిపించి తీరుదాము. ఈ దోపిడి వైసీపీని గద్దె నుండి దింపుదాము. ఈ దోపిడి వైసీపీని గద్దె నుండి దింపుదాము. అలు పెరుగని పోరాటం పివి రాము చేస్తున్నాడు. అందుకొరకే మనమంతా అన్న వెంట నడుద్దాము. జగన్ నుండి రాష్ట్రాన్ని, జగన్ నుండి రాష్ట్రాన్ని కాపాడుకుందాము. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. ఏలేలో 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 ఏలో 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 ఏలేలో 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 అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన కొండేపి ప్రకాశం జిల్లా నుంచి అందరూ ఈరోజు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ పుట్టినరోజు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇంకా 45 రోజుల్లో ఎన్నికలకు వెళ్ళబోతూ ఉన్నాం. ఇది ఒక మంచి అందరూ ఆశీస్సులతోటి, ఈ యొక్క కార్యకర్తల ఆశీస్సులు, శ్రేయోభిలాషులు జిల్లా నలుమూల నుంచి వచ్చి నాకు ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ పుట్టినరోజు నాడు కూడా రేపు కొండేపిలో మా కొండేపి నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పొలిట్ బ్యూరో సభ్యులు వలరామయ్య గారు, అలాగే మన మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ గారు, మన ఎమ్మెల్సీ రాంగోపాల్ గారు, ఎమ్మెల్యే స్వామి గారు, మన ఉక్కర నరసింహారెడ్డి గారు, బిఎన్ విజయ్ కుమార్ గారు, అలాగే రిక్షన్ బాబు గారు, ఇంకా మన నుక్సాన్ బాలాజీ గారు అందరూ ఈ కార్యక్రమానికి చేయడం జరుగుతుంది. కొండేపి నియోజకవర్గంలో రేపు ఒక మంచి మీటింగ్ ఇది. మా నియోజకవర్గం నలుమూల నుంచి కార్యకర్తలు అందరూ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో మనం ఏ విధంగా ఎన్నికల్లో ఈ తెలుగుదేశం పార్టీ కృషికి మనందరం దోహదపడాలని ఒక మంచి సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతిసారి ఈ పుట్టినరోజు వేడుకలు నాకు ఇష్టమైన కొండేపి నియోజకవర్గంలో జరుపుకోవటం కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తా ఉన్నా. నాయకులు దామచర్ల సత్యాగారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకి, ముఖ్యంగా యువతకి అందరికీ ధన్యవాదాలు. మా అన్న ఇలానే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మరింత రాజకీయంగా వృద్ధిలోకి రావాలని, మరెన్నో పదవులు చేపట్టి కొండేపిలో మరోసారి ఎమ్మెల్యే గారి హ్యాట్రిక్ విజయానికి కృషి చేయాలని, అలానే మా వంతుగా కూడా మేము అన్నతో నడిచి మళ్ళా కొండేపిలో తెలుగుదేశం విజయానికి కృషి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లాలో రాజకీయం అంటే దామచర్ల, తెలుగుదేశం పార్టీ దామచర్ల కుటుంబం.
దామచర్ల కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీ. అటువంటి అచ్చలేని నీతిమంతమైన కుటుంబం నుంచి దామచర్ల ఆంజనేయ గారి రాజకీయ వాసన వంటి దామచర్ల సత్య గారి పుట్టినరోజు అంటే మా అభిమానులందరికీ పండగ రోజు. ఈరోజు ఈ పండగ సందర్భంగా అభిమానులందరూ కూడా నైటు 12 అయినా సరే వచ్చి మా యువనాయకుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా దామచర్ల సత్య గారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడానికి కీలక పాత్ర తన వంతుగా పోషించి అధికారం వచ్చిన తర్వాత ఈ పార్టీలో ఎంతో ఉన్నత శిఖరాలకు ఎరాలని కోరుకుంటూ మా అమ్మాయిలంతా కూడా ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క పుట్టినరోజు జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చిన అందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు.